హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా ఇలా స్పాంజ్లా కప్ కేక్స్ ఎలా చేయాలో మనమైతే చూసేద్దాం. ఫస్ట్ చేసే వరకు నాకు కూడా నమ్మకం లేదు ఇంత బాగా చేస్తానని. చేసిన తర్వాత అర్థమైంది ఇంత సింపుల్ అని. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సీ గిన్నెలోకి ఇలా 2 ఎగ్స్ అయితే తీసుకోండి. ఎగ్స్ చేయడానికి మనకి ఈ ఎగ్స్ బీటర్ కేక్ తయారు చేయడానికి బీటరే అవసరం లేదు. ఇలా మిక్సీలో కూడా చేసుకోవచ్చు. 2 ఎగ్స్ తీసుకున్న తర్వాత 1 కప్ షుగర్ అయితే వేయండి. షుగర్ వేసిన తర్వాత దీంట్లో వెనిలా ఎసెన్స్ అని ఉంటుంది. అది ఒక టేబుల్ స్పూన్ వరకు వేయండి. మీకు ఎక్కువ స్మెల్ రావట్లేదు అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ వేసినా సరిపోతుంది. సో నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట. దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇలా కొంచెం నురగొచ్చేలాగా కొంచెం దగ్గరికి వచ్చేలాగా ఒక 1 మినిట్ పాటు మిక్స్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి కొంచెం మైదా పిండి ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా పిండి ఒకేసారి వేసేయకుండా ఇలా కొంచెం కలుపుకొని వేసుకోవడం వల్ల మొత్తం ఉండలు లేకుండా మనకి నీట్గా కలుస్తుందనమాట. ఇట్లా కొంచెం తీసుకుంటూ కలుపుకోండి. ఒక 10 మినిట్స్ ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇందులోనే కొద్దిగా మొత్తం వేసేయకుండా ఒకేసారి ఇలా కొంచెం కలుపుకోవడం వల్ల మనకి చాలా ఉండలు లేకుండా నీట్గా ఇదైతే వస్తుందన్నమాట. ఎంతవరకు కలపాలి అంటే మనం ఇట్లా కలిపిన తర్వాత ఇట్లా పైకి ఆ స్పూన్ కానీ లేదంటే ఆ విస్కర్ కానీ పైకి లేపినప్పుడు మనకి రిబ్బన్ ఎలా అయితే ఉంటుందో అట్లా ఇలా రావాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది ఇట్లా వస్తే సరిపోతుంది. మీరు ఇలా రాగానే ఇంకా ఆపేయచ్చు అది కలపడం అనేది. దీంట్లోకి మనం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వచ్చేసి చిన్న స్పూన్తో ఒక స్పూన్ అయితే వేసుకోవాలన్నమాట. దీనివల్ల మనకి కొంచెం కేక్ అనేది పఫ్గా వస్తుందన్నమాట. నీట్గా కొంచెం మెత్తగా కేక్ అనేది కుక్ అయినప్పుడు చాలా బాగుంటుంది. దానికోసం అని చెప్పి మనం బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాము. ఇది మీకు దగ్గర స్టోర్లో అవైలబుల్గా లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని ఈ కేక్ కోసం పెట్టినవన్నీ బ్లింకిట్లోనే పెట్టానమాట నేను ఇవన్నీ. దీంట్లోకి ఇప్పుడు మనం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటే బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ వేసుకోవాలన్నమాట. హాఫ్ స్పూన్ కంటే ఎక్కువ వేయకండి, పావు స్పూన్ అయినా సరిపోతుంది. తర్వాత ఇట్లా మిక్స్ చేసుకోవాలి బాగా చక్కగా. ఒక 5 to 10 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మనం కేక్ చేసినప్పుడు ఎట్లాంటి బబుల్స్ లేకుండా ఉంటాయి. అలాగే ఇందులోకి మనం మిల్క్ కూడా ఒక హాఫ్ కప్ అయితే తీసుకోవాలి. మీకు ఎక్కువ అనిపిస్తే ఒక 2 స్పూన్స్ వరకు తీసుకున్నా పర్లేదు. ఇందులోకి అలాగే బటర్ కూడా వేసుకోవాలి. హాఫ్ కప్ బటర్ అయితే వేసుకోవాలి. మీ దగ్గర బటర్ అవైలబుల్గా లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వేరే ఏ నూనె వాడకూడదు. ఇలా కలిపిన తర్వాత ఇలా మౌల్స్ ఉంటాయి అనమాట. ఇలా కప్ కేక్ మౌల్స్ అంటే మనకి ఆన్లైన్లో ఉంటాయి, అలాగే ఆఫ్లైన్లో కూడా ఉంటాయి. ఇట్లా మనం పేపర్వి తీసుకుంటే డైరెక్ట్గా ఈ సిలికాన్ మౌల్డ్స్లోకి వేయకుండా ఇలా పేపర్ మౌల్డ్స్ తీసుకొని దాంట్లోకి వేసుకోవడం వల్ల మనకి ఈ కేక్ అనేది ఆ మౌల్డ్స్కి అంటకుండా చక్కగా నీట్గా వస్తుందన్నమాట. ఇవి ఒక 100 వరకు ఉంటాయి. 35 నుంచి 40 రూపీస్ వరకు మనకి మార్కెట్లో ఉంటాయి. అలాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్, బ్లింకిట్లో కూడా ఉంటాయి. ఇది తీసుకొని పెట్టుకోవడం వల్ల మనకి నీట్గా నిజంగా బయట తీసుకున్నట్టు ఫీల్ వస్తుంది అనమాట తినేటప్పుడు కూడా. దీంట్లోకి నేను స్ప్రింకిల్స్ కూడా వేస్తున్నాను. ఇవి కూడా నేను బ్లింకిట్లోనే తీసుకున్నాను. ఇవి వేసుకోవడం వల్ల కొంచెం కప్ కేక్ అనేది కొంచెం కలర్ఫుల్గా పిల్లలు తినేటప్పుడు కూడా కొంచెం ఎమ్మీగా వాళ్ళకి చూసినప్పుడు తినాలనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఈ స్ప్రింకిల్స్ వేసిన తర్వాత ఈ కప్ కేక్స్ అసలు కలర్ఫుల్గా చాలా తినాలనిపిస్తుంది కదా. వేసిన తర్వాత మాత్రం ఇట్లా చేయడం అయితే మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల దాంట్లో పెట్టినప్పుడు బబుల్స్ లాంటివి రాకుండా ఈ కప్ కేక్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇంక నేను మిగిలిన పిండితో 2 ఫ్లేవర్స్ చేద్దాం అనుకున్నాను కాబట్టి దీంట్లోకి కోకో పౌడర్ కూడా నేను హాఫ్ కప్ వేస్తున్నాను. నేను మైదా పిండి 1 కప్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ కోకో పౌడర్ వేస్తున్నాను. దీనికి మనం 2 టైప్స్ ఫ్లేవర్స్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే చాక్లెట్ ఫ్లేవర్ లాగా చాలా బాగుంటుంది. ఈ కోకో పౌడర్ కూడా మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈవెన్గా మొత్తం కలుస్తుంది అనమాట. ఎక్కడ ఉండలు లేకుండా మనకి చాలా నీట్గా అనేది కలుస్తుంది. మన దగ్గర బీటర్ లేదు కాబట్టి విస్కర్తో కొంచెం ఎక్కువసేపే కలపాల్సి వస్తుంది. ఈజీగానే కలుస్తుంది. మనం అంత కష్టపడే అవసరం లేదు. ఒక 5 to 10 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మౌల్స్లోకి ఈ పేపర్ మౌల్స్ అయితే మనం అందులో పెట్టుకోవాలి, మర్చిపోకండి. అయితే వేయండి, ఫుల్గా వేయద్దు. ఫుల్గా వేస్తే మనం బేక్ చేసేటప్పుడు అవి పొంగి బయటకు వచ్చేస్తుంది అనమాట పిండంతా. సో మీరు ఫుల్గా వేయకుండా కొంచెం గ్యాప్ ఉంచుకోవడం వల్ల అవి పొంగినా కూడా ఏమి కాదు. ఇందులోకి నేను ఈ చాకో చిప్స్ అనేవి వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల కలర్ఫుల్గా తినేటప్పుడు కూడా మనకి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. అలాగే నేను స్ప్రింకిల్స్ కూడా వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల ఏంటంటే పిల్లలు చూడగానే వాళ్ళకి తింటారు హ్యాపీగా, వాళ్ళకి నచ్చుతుంది అనమాట. ఇట్లా చూడడం వల్ల ఇవి వేస్తే మనకి కొంచెం గుడ్ లుక్ వస్తుంది, తినాలనిపిస్తుంది అనమాట. ఎమ్మీగా ఉంటుంది. మనం కుక్కర్లోకి ఇలా స్టాండ్ అయితే తీసుకొని పెట్టండి. కేక్ చేసే ముందు 10 మినిట్స్ ముందే మనం ఈ కుక్కర్ని హీట్ చేసుకొని ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో మనం కుక్కర్ని హీట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే నేను స్టాండ్ పెట్టి దాని మీద ఒక మూత పెట్టాను అనమాట. ఫస్ట్ అయితే నేను ఈ చాక్లెట్ కప్ కేక్స్ని అయితే ఒక 3 వరకు ఇందులో పెడుతున్నాను. ఆ వేడికి నా చేయి కూడా కాలిందనమాట. ఇలా పెట్టిన తర్వాత నేను ఇంకో ప్లేట్స్ తీసుకొని ఇట్లా ఈ ఫ్లేవర్ కూడా నేను పైన పెడుతున్నాను అనమాట. ఒక 5 కప్స్ వరకు కప్ కేక్స్ వరకు పైన పెట్టి ఇంకా కుక్కర్ మూత అయితే పెడుతున్నాను. ఎలా ఉంటుందా అని చూడాలి. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ అండి చేయడం, ఎక్కువ కష్టపడవసరం లేదు. ఒక 25 మినిట్స్ తర్వాత నేను ఇలా స్పూన్ పెట్టి చూశాను. కింద అయితే బాగా కుక్ అయ్యాయి. ఈ చాక్లెట్ ఫ్లేవర్ కేక్స్ అయితే బాగా కుక్ అయ్యాయి. కానీ పైనవి ఎక్కువ ఆవిరి తగలేదు కదా, సో అందుకని పైనవి కుక్ అవ్వలేదు అనమాట. కిందవి మాత్రం చక్కగా బాగా కుక్ అయ్యాయి. అందుకని నేను సెకండ్ టైం పైన పెట్టకుండా ఇంకా 3 కప్స్ వరకు కింద పెట్టి క్లోజ్ చేశాను అనమాట. 3 వరకే నాకు కుక్కర్, ఒక 2 kgs కుక్కర్ కాబట్టి నేను ఇట్లా కింద పెట్టి బేక్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయండి. మనకి ఓవెన్ లేకుండా కేక్ మెటీరియల్స్ ఏమీ లేకుండా మనం ఇంట్లోనే సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇలా నేను 4-5 టైమ్స్ పెట్టాను. ఒక 10 to 15 కేక్స్ వరకు కప్ కేక్స్ వరకు వచ్చాయన్నమాట. ఇంత సింపుల్గా ఇంట్లోనే మనం బయట తినలేం కాబట్టి ఇంట్లోనే చక్కగా మన ఓన్ హ్యాండ్స్తోనే చేశాను అనమాట. ఇంకా మా హస్బెండ్కి చూపిద్దాం అయితే తీసుకెళ్తున్నాను, ఏమంటారా అని. ఇంకా ఆయన చూడగానే ఇవన్నీ నువ్వే చేసావా అని అయితే నమ్మట్లేదు. ప్రెస్ చేస్తే మనకి కప్ కేక్ ఆ పేపర్ అనేది కదలాలి. అలాగే ఆ కేక్ కూడా కొంచెం మెత్తగా ఉంది కాబట్టి మనకి తెలుస్తుంది. అలా నొక్కి ప్రెస్ చేసినప్పుడు మనకి మెత్తగా అసలు చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. నిజంగా బయట నుంచి
నుంచి తీసుకొచ్చినట్టు తిన్నట్టుంది. నేను కూడా తిన్నాను. నాకైతే చాలా బాగా వచ్చింది. నేనే చేశానా అని అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరైతే డెఫినెట్‌గా ట్రై చేయండి. బేకరీస్‌లో ఎప్పుడో ఉన్నవి ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే అప్పటికప్పుడు చేసుకొని ఇలా రెడీగా సింపుల్‌గా టేస్టీగా పిల్లలకి ఎంత ఇష్టంగా తింటారండి. సింపుల్‌గా చేయొచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా. రీసెంట్‌గా నేను 5 మినిట్స్‌లో పాలక్ రైస్ విత్ చికెన్ కర్రీ, హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళ కోసం బయోటిన్ లడ్డూలు, చికెన్ పచ్చడి కూడా చేశానండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సరే అవి కూడా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.